బంగారంగాను అని మాటలల్లో అనుకుంటాం కానీ నిజంగానే అనుకున్నంత ఈజీగా బంగారం ఇల్లు వస్తుంది అనుల్లా. ముక్కుకింత ముక్కు పుల్ల దొరకాలంటేనే 3 పూటలు ఉపాసం ఉండే ఆడోళ్ళు ఎంతమంది లేరు. ఇక ఇల్లట ఇల్లు. కానీ ఆ దేవనార్థులు చల్లగా ఉంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఏ గుడి కాన్నైనా ఇంతంత కొలువు వేసే సందు దొరికితే చాలు మందిచ్చే సొమ్మునంతా మాయం చేయచ్చు. కానీ ఈ పెద్ద మనిషి పంటనం చూడుర్రి, కాళ్ళు తిరగగల్లా వార్తేదాకా పక్కోళ్ళని గట్టిగా పట్టుకోండి. భయం లేని కోడి బజార్ల గుడి పెట్టిందట. అగో గట్లనే దేవుని భయం లేనికి బద్మాషారు పాపం సొమ్మును అంత తెచ్చి పాయికాన్ల దాచిండు. ఒక్క పాయికానేంది 7 కొండలు ఎంకన్న కోరులో పనిచేసే శేఖర్ రెడ్డి ఇల్లు నిజంగానే బంగారమే అయిపోయింది. వాయ్యో ఏం పైసలు ఏం బంగారము. ఇల్లుకిల్లంతా ఎంకన్న కుండి లెక్కనే అయిపోయింది అనుకో రాదుర్రి. ఎంతమందికి శటకోపం పెట్టిండో పెద్ద మనిషి. తవ్వినా కొద్ది కోట్లు బయట పడుతున్నాయి. అందాజ లెక్క పెడితే 170 కోట్ల అంది ఏరిందట. బాత్రూమ్ గోడల్లా 130 కిలోల బంగారం కడ్డీలు, తులాలనుకునేరు కిలోల కొద్ది బంగారం బయటపడ్డది. ఇక బంగారం షాపులో పెట్టిన దానికంటే ఎక్కువే అనుకో రాదుర్రి. అబ్బరా నాయను, ఈ పని కోసం సారు బాత్రూంలో ఎన్నిసార్లు దొరిండో. కడుపు వడి పెడుతున్నదని వంకలు చెప్పుకుంటా గోడల తొలిసి కట్టలు వేర్చేది కావచ్చు. బయటపడని ఇంకెన్నున్నాయో. కళ్ళు తిరిగి కింద పడుతున్నారట ఆఫీసర్లు బయటికెళ్లే సొమ్మును చూస్తుంటే. అబ్బబ్బబ్బా సుడూరి ఎంత సొమ్మో. దీంట్లో ఎంతమంది గుండ్లు గీగిచ్చుకున్న ఎంటికల సొమ్ములున్నాయో, కుండీళ్ళ గుమ్మరిచ్చిన ఎన్ని కమ్మల బుట్టాలు గాజులున్నాయో. ఆపద మొక్కుల వాని పేరు మీద వచ్చిన సొమ్మంతా అయ్యగారి అర్రల జొర్రి బాత్రూంలో బంగారం అయిపోయింది అన్నట్టు. ఇక దీంట్లో లీడర్ల చేతి సెలవు ఎంతున్నదో ఏమో కానీ సార్లు పాయికానలు కూడా జర గట్టిగా చూడుర్రి. ఎందుకైనా మంచిది ఓ పారి కడుపును కూడా స్కానింగ్ చేయర్రి అని చెప్తున్నారు. పైసా పోతే పానం పోయినట్టు చేసేటోళ్ళ గురించి తెలిసిన వాళ్ళు. మన దేశంలో